ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ దినమందు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమనగా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఆ 15వ వచనంలో సత్యమును గూర్చి మరి అందులో చెప్పడం జరిగింది. సత్యము కలిగి ఉండటం, అలాగే ప్రేమ కలిగి ఉండటం, లేదా సత్యం చెప్పటం, సత్యంలో జీవించటం అనేటువంటిది ఈ దినాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాము. కనుక మనము ఈ యొక్క వాక్యమును చదివి దాన్ని ధ్యానపూర్వకంగా మనము వివరించుకోవడానికి ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కృపామయుడమైన దేవ యేసుక్రీస్తు ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగం చేత మా హృదయాలతో నేరుగా మాట్లాడి మేము మా యొక్క దైనందిన జీవితంలో మేము నీకు యోగ్యంగా, నీకు మహిమకరంగా ఎలా జీవించాలని మాకు బోధించమని నీకే ఘనత మేము ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్పి లేఖనం అంటున్నందున మరి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి మనము చూస్తుంటున్నాము. అంతేకాకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఎందుకనంటే ఇతరులకు మనము చెప్పేటప్పుడు ఇతరులను మోసగించే మాటలు చెప్పకుండా, మోసంలో ప్రేమ ఉండదు కనుక, మరి స్వార్థము విచారించుకున్నది కనుక, అంతేకాకుండా స్వప్రయోజనము కోరుకున్నది కనుక, ఆ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ కలిగి మనము సత్యము చెప్పినప్పుడు అప్పుడు తప్పకుండా మనకు ఏం కలుగుతుందనంటే, మనం చేసేటువంటి కార్యసాధకత లేకపోతే కార్యసార్థకత మనకు అవుతుంది. కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే మరి మోసం చేయడానికి అనేకమైనటువంటి మభ్యపెట్టి మోసం చేసేటువంటి మోసపూరితమైన మాటలు లోకంలో ఎన్నో ఉన్నవి. మోసపూరితమైన సిద్ధాంతాలు ఎన్నో ఉన్నవి. మరి తనకిష్టమైనటువంటి చెప్పి తనకు ఇష్టము కానటువంటి లేదా తనకు కష్టతరంగా ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను లేదా దేవుని యొక్క సూత్రాలను, దేవునికి సంబంధించినటువంటి మంచి మంచి ఉపదేశాలను పక్కన పెట్టి తాను ఏదైతే చేయడానికి ఈజీగా సులువుగా ఉన్నదో వాటిని మాత్రమే జనాలకు బోధించి తాను ఎలా ఉన్నాడో ఇతరులను కూడా అలానే పెంచాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మరి తప్పకుండా అతడు తాను చేస్తున్న తప్పు కాకుండా ఇతరులను కూడా మరి తప్పులో నడిపిస్తాడు, ఇతరులు కూడా తప్పులు చేయడానికి కారకుడవుతాడు. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలనంటే యేసు ప్రభు లాంటి ప్రేమ కలిగి ఉండాలి. సత్యము చెప్పాలనంటే యేసు ప్రభులాగా మనం సత్యము చెప్పాలి. అప్పుడు మాత్రమే ఏమవుతుందనంటే మనం చెప్పేటువంటిది తప్పకుండా మరి శుద్ధమైనటువంటి వాక్యము ఇతరులకు చేరినప్పుడు వారు కూడా పరిశుద్ధులుగా జీవించటానికి యోగ్యులవుతారు. ఒకవేళ మనం చెప్పుడే చెడుగా చెప్తే ఇతరులు కూడా చెడుని నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక యథా గురు తదా శిష్య అనేటువంటి ఒక సామెత ఉన్నలాగున మనం ఎలా ఉన్నాము, మనం ఏం బోధిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
కనుక మనం తప్పకుండా చెప్పేటప్పుడు మనం సత్యమే చెప్పాలి, ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు మరి సత్యములకు సాక్షిగా ఈ లోకానికి వచ్చానని చెప్పి తాను చెప్పాడు. అందునిమిత్తమే ఈ లోకంలో పుట్టానని కూడా చెప్పాడు. మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఒకప్పుడు మనం పాపములో ఉంటుండగా ఆ పాపము ఊబిలో నుంచి దేవుడు మనల్ని తన యొక్క క్రీస్తు అనే బండ మీద నిలబెట్టినప్పుడు మనము అలాంటి పాపపు సంగతులకు మనము దూరంగా ఉంటూ ఇప్పుడు సత్య సంబంధమైనటువంటి నిత్య సంబంధమైనటువంటి మంచి సంగతులను, క్రీస్తు వంటి సంగతులను మనం బోధించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకనంటే క్రీస్తే మనకు మాదిరి. ఆయన మాటలో దోషము లేదు, ఆయన మాట ఏ కపటము కూడా పలకలేదని చెప్పి బైబిల్ చెప్తున్నది. అంతేకాకుండా మరి తన యొక్క తలంపుల్లో కూడా ఎలాంటి తప్పు లేదు. ఎందుకనంటే మరి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే తన యొక్క భోజనము పానము అని చెప్పినటువంటి మనం సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు తను ఎంతగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో అన్న సంగతి మనకు తెలుస్తుంది. కాబట్టి తన యొక్క తలంపుల్లో కూడా దేవునికి సంబంధించిన దైవ చిత్తానికి సంబంధించిన విషయాలే మనం చూడగలుగుతాం. అలాగే తన క్రియల్లో కూడా మరి తను చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకుండా తన క్రియల్లో కూడా మరి తను ఎంతో పరిశుద్ధుడిగా కనపరుచుకున్నాడు. తాను ఎంతటి పరిశుద్ధత కనపరుచుకున్నాడో ఆయన జీవితం మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకనంటే యేసుప్రభు జీవించిన కాలంలో తన ద్వారా ఏ ఒక్క తప్పుడు క్రియ కూడా జరగలేదు. ఎందుకనంటే ఆ దినాన ఉన్నటువంటి కైసరుకు పన్నిచ్చుట కూడా తాను తప్పిపోకుండా తాను ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలకు కూడా లోబడి జీవించాడు. అలాగే పరలోకమందున్న పరలోక తండ్రి యొక్క ప్రభుత్వానికి కూడా ఆయన లోబడి జీవించాడు. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, తండ్రి తన గురించి ఏమని సాక్ష్యం చెప్పాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తన తలంపు ద్వారా, తన యొక్క మాట ద్వారా, తన క్రియ ద్వారా కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. అలాగే మనము కూడా పరిశుద్ధంగా జీవించి నిస్వార్థమైనటువంటి వాక్శుద్ధితోటి మనము ప్రజల పట్ల సత్ప్రవర్తన కలిగి ప్రజలకు సద్భావనలు బోధించి సద్బోధ చేసి మనం ఇతరులను సత్యంలో నడిపించాలి. అప్పుడు ఆ సత్యదేవుడు అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎల్లవేళలా మనకు తోడుండి సర్వసత్యంలో నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.